30 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా డెబ్యూ చేస్తే మీరేమనుకుంటారు? ఇప్పటికే ఆలస్యమైందంటారా? ప్రపంచం కూడా అదే అనుకుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం తన కలను వదలలేదు. చివరికి అతనే ప్రపంచ క్రికెట్‌లో మిస్టర్ క్రికెట్‌గా నిలిచిపోయాడు. ఈ కథ విన్న తర్వాత లేట్ అయినా లెజెండ్ అవ్వచ్చు అని మీరు గూడా నమ్ముతారు. ఆ ప్లేయర్ పేరు మైకెల్ హస్సీ. ఆస్ట్రేలియాలో చాలామంది 20-22 ఏళ్లకే జాతీయ జట్టులోకొస్తారు. కానీ హస్సీకి మాత్రం ఆ అవకాశం రాలేదు. సెలెక్టర్లు పదే పదే అతన్ని పక్కన పెట్టారు. ఇంకా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పారు. చాలామందైతే అప్పటికే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేవారు. కానీ హస్సీ మాత్రం ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు అవకాశం వస్తుంది అనే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. చివరికి 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా తరఫున డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. అక్కడితో కథయిపోలేదు. అక్కడే మొదలైంది. అతను వచ్చిన వెంటనే వరుసగా సెంచరీలు, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ వయసు కాదు, అవకాశం వచ్చినప్పుడు ఎలా ఆడతావన్నదే ముఖ్యం అని నిరూపించాడు. అతని అద్భుతమైన నిలకడ వల్ల ప్రపంచం అతనికొక ప్రత్యేకమైన పేరు పెట్టింది: మిస్టర్ క్రికెట్. హస్సీ కథ మనకొక గొప్ప విషయం నేర్పుతుంది. జీవితంలో అందరూ ముందుకు వెళ్ళిపోయారని, మనం లేటయ్యామని అనిపించే రోజులు వస్తాయి. కాని నిజానికి ప్రతి ఒక్కరికీ వారి సమయం వేరు. మీరు కష్టపడటం ఆపకపోతే మీ అవకాశం కూడా తప్పకుండా వస్తుంది. మైకేల్ హస్సీలాగా ప్రపంచానికి ఆలస్యంగా పరిచయమై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన మరెందరో అండర్ రేటెడ్ క్రికెటర్ల కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో మరో అద్భుతమైన, నిజమైన కథతో కలుద్దాం.